మనకి జీవుడికి ఉండేటటువంటి అజ్ఞానం ఏంటి? అనేక రకములైనటువంటి భ్రమలతోటి బతుకుతూ ఉంటాం కదండి. ఎప్పుడూ కూడా పరుల యొక్క హితాన్ని చూసి, పరుల యొక్క అభివృద్ధిని చూసి, వాడేంటి అంత త్వరగా ఇలా పైకి వచ్చేసాడు, ఇలా ఎందుకున్నాడు, వాడు అలా అంటాడు కానీ వాస్తవంగా సరి అయిన మార్గంలో వెళ్ళి సంపాదించలేదండి. ఇలాగా అసూయ చేత ఇష్టం వచ్చినట్లుగా భావిస్తుంటాం. గుణేషు దోషారోప. ఎప్పుడైతే ఈర్ష్య అసూయ ఒకటి పైన ఉందనుకోండి, వాడు చాలా అభివృద్ధి చెందుతున్నాడు, వాడు చాలా సంతోషంగా హాయిగా ఉన్నాడు, వాడి మీద వీడికి అసూయ ఉంది. అసూయ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చెప్పమంటారు? వాడిలో ఎన్ని మంచి గుణాలు ఉన్నా కూడా దోషాలే కనిపిస్తుంటాయి. వీడికి దోషాలనే ఆరోపిస్తూ ఉంటాడు. అక్కడేమీ లేదు, అక్కడేమీ తప్పు లేదు. పాపం వాడికి అర్థం కాదు, నేనేం తప్పు చేయలే కదా, వీడు ఎందుకు ఇలా అనేస్తున్నాడు నన్ను అని. వాడు పాపం వాడు అమాయకుడు సాత్వికుడు అవడం చేత వాడికి అర్థం కాదు. కానీ వీడికి విపరీతమైన అసూయ ఉంటుంది వాడిపైన. వాడికి ఎందుకు కలిసి వస్తుంది, వాడిని ఎందుకు అందరూ గౌరవించేస్తున్నారు అని రకరకాలుగా వాడి యొక్క మనస్సు ఖేదపడేలాగా రకరకాలుగా హింసిస్తూ మాటలు మాట్లాడడం, అనేక రకాలుగా వాడి యొక్క మనస్సు ఖేదపడేలాగా పరుషమైనటువంటి మాటలతోటి చేతలతోటి వాడిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఎందుచేతంటారు? అసూయ వల్ల. మనం చేరుకోలేనటువంటి ఒక గొప్ప స్థితిని వాడు చేరుకున్నాడు. ఎందుకు కావాలి వాడికి ఆ కీర్తి, వాడెందుకు గౌరవింపబడాలి అందరితోటి అని లేనిపోనివన్నీ కూడా వేస్తూ ఉంటాడనమాట అసూయ చేత. కనుక ఇది ద్వేషము, అసూయ, ఎటువంటి గుణములన్నీ కూడా అజ్ఞానము చేత కలుగుతాయి. మరి ఎలా తొలుగుతాయి? అవి జ్ఞానము కలగడం చేత తొలుగుతాయి.